బర్రా గోపిమూర్తి పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఈరోజు నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భీమవరం గుడిపూడిలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. 1949 నవంబర్ 26వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా కమిటీ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ రోజున ఈ రాజ్యాంగం అదే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి రావటం జరిగింది. అంటే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ప్రజలకు ఏ విధమైనటువంటి హక్కులు కల్పించాలి అనే ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. ఇన్ని సంవత్సరాలు ఈ రోజున భారతదేశంలో అనేక మతాలు కులాలు ఐక్యంగా యూనిటీగా వెళ్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. దాన్ని దృష్టిలో పెట్టుకునే 2015వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం దీన్ని రాజ్యాంగ దినోత్సవంగా కూడా ప్రకటన చేయటం జరిగింది. వాస్తవానికి దీన్ని గతంలో లాడేగా కూడా ప్రకటన చేశారు. అయితే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి అనుగుణమైనటువంటి పరిపాలన కొనసాగుతుందా లేదా అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజానీకానికి అనేక హక్కులు కల్పించారు. అందరికీ సమాన విద్యా అవకాశాలు, వైద్య అవకాశాలు, అదేవిధంగా సమానమైనటువంటి పని, సమానమైనటువంటి ఆరోగ్యం, అందరికీ కూడా అనేక సౌకర్యాలు కల్పిస్తూ అనేక చట్టాలను దాంట్లో రూపొందించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మనల్ని పరిపాలించినటువంటి పరిపాలకులు ఆ ప్రజలకి, ఆ కార్మికులకి, సామాన్య ప్రజానీకానికి ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఈ రోజున అనేక చట్టాల సవరణలు కూడా చేస్తున్నారు. గతంలో రైతుల యొక్క చట్టాలు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కినటువంటి పరిస్థితి. మరలా ఈ మధ్య కాలంలో కార్మికులకు సంబంధించి 8 గంటల పని విధానాన్ని ఈ దేశంలో ఉన్న కార్మికులకు కొన్ని హక్కులను కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయటం జరిగింది. అటువంటి హక్కులను కూడా కాలరాస్తూ ఈ రోజున కార్మికుల యొక్క చట్టాలను సవరణ చేసి ఈ రోజున 4 లేబర్ కోడ్లు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఆ లేబర్ కోడ్ల వల్ల కూడా ఈ రోజున కార్మికుల చేత శ్రమ దోపిడీ చేసుకునే విధంగా 8 గంటల పని నుంచి 10 గంటలు 13 గంటలు పని చేసుకోవాలని చెప్పేసి. అంతేకాదు మొన్న వర్షాకాల సమావేశాల్లో కూడా అటు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ 8 గంటల పనికి బదులుగా 10 గంటలు ఆ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఒప్పుకుంటే 13 గంటలైనా పని చేసుకునే విధంగా మహిళలు రాత్రిపూట పని చేసుకున్న బిల్లులు కూడా పాస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి బిల్లులు, పెట్టుబడిదారుల బిల్లులు. కార్మికులకి, సామాన్య ప్రజానికానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధమైనటువంటి హక్కులు, చట్టాలు తీసుకొచ్చారో ఆ చట్టాలను యథాతథంగా అమలు చేస్తేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఘనమైనటువంటి నివాళి. దాన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో నుండి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఏకం కావాలని చెప్పి కూడా పీడిఎఫ్ ఎమ్మెల్సీగా పిలుపునిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.